బాబా గారిని వచ్చేసి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. 2 మాటలు, 1 మాట సార్. మాట చెప్పవద్దని చెప్పి అంటున్నాడు బాలయ్య. అది కదా మరి, బాలయ్య చిన్నప్పుడు 10 సంవత్సరాలు వయసప్పుడు నేను చూసినటువంటి సందర్భం. 10 సంవత్సరాల క్రిందట ఒకసారి గుర్తు తెచ్చుకుంటే అప్పుడు నిక్కర్లు వేసుకుని ఉండేవారు. నిక్కరు, బ్లూ నిక్కరు, బ్లూ టెన్నిస్ షర్టు, బ్లూ నిక్కరు, కరగా ఉంది, మంచి తొడలు అవి రౌండ్గా ఉంది, చాలా చక్కగా ఉండేవారు. ఇంకా గుర్తు ఏంటంటే, అంటే మా సిస్టర్ వివాహం ముందు అయిపోయింది. అప్పటి నుంచి నేను ఆ ఇంట్లో వస్తుపోతూ ఉన్నటువంటి సందర్భం. తర్వాత 79లో మా వివాహం ఉంది. తను 10 సంవత్సరాల అప్పుడు నేను చూసినటువంటి బాలయ్య ఒక ఆయా ఉండేవాడు. ఆయా పేరేంటి బాల నాకు తెలియదు. ఆయాకి దాదాపు 45-50 సంవత్సరాలు ఉంటుంది. పెద్ద ఆవిడ, బాగా చూసుకుంటూ ఉండేది. బాలయ్య ఆ ఆయాను పట్టుకుని, నువ్వు సత్యభామై, నేను శ్రీకృష్ణుడు అని చెప్పి, శ్రీకృష్ణుడు డైలాగ్స్ అన్ని ఆ సత్యభామ అని చెప్పేసి ఆవిడ వెనకమాల పడతా చూశాను నేను. అరే, ఇంత చిన్నప్పుడు ఈ శ్రీకృష్ణుడు డైలాగ్స్ వెళ్ళవేయటము, లేకపోతే చెప్పటము, నటించటము అనేటటువంటిది, ఓహో కళ అంశం వచ్చింది, ఈయన 50 రోజుల్లో మంచి నటుడు అవుతాడు అని అనుకున్నాను. కానీ 50 సంవత్సరాలు ఉంటాడని చెప్పి అనుకోలే. 50 సంవత్సరాలు సామాన్యం కాదు. ఒక రంగంలో, అది కళారంగంలో మెప్పించటము, ఒప్పించటము, అదే స్థాయిలో నిలబడటం అనేటటువంటిది మనిషిలో కృషి ఉండాలి, పట్టుదల ఉండాలి, దీక్ష ఉండాలి. ఇవన్నీ నేను మొన్న మధ్య చాలాసార్లు అడుగుతూ ఉంటాను. నేను, బాలయ్య నువ్వు ఆలోచనలుగా కనపడుతుంటావు నాకు మాట్లాడేటప్పుడు, లేకపోతే సందర్భం సమావేశాల్లో చూస్తూ ఉంటాను. నీకు ఈ రకమైనటువంటి పట్టుదల ఇవి ఎలా వస్తాయి? ఇది మామూలుగా ఈ రకమైనటువంటి ఒక కృషి, ఒక పట్టుదల, ఒక రకమైనటువంటి ఆ దీక్ష లేకపోతే రావే అంటే, ఆయన తెల్లారేటప్పుడు తెల్లారి 3 గంటలు చూస్తాడు కదా, అప్పుడు వెళ్ళి వేస్తాను. మరి ఎక్సర్సైజ్ ఏమి ఉన్నాయి కదా అంటే, బాత్రూంలో పోయినప్పుడు కూడా వేసేస్తాను అంటాడు. అది ఆ తర్వాత మరి ఇవన్నీ రాసుకుని ఎవరు చెప్తారు మీకు అని అంటే, ఆ సంస్కృత శ్లోకాలు లేకపోతే ఆ సంభాషణలో అంటే నాకు రాసి ఇస్తారు కదా, అవి నేను ఖాళీ ఉన్నప్పుడల్లా కూడా నేను మళ్ళీ వెళ్ళ వేసుకుంటాను. ఈ వెళ్ళ వేసుకోవటం అనేటటువంటిది 50 సంవత్సరాలు చేయటం అనేటటువంటిది చాలా గొప్ప విషయంగా నేను నాకున్నటువంటి అనుభవంతో నేను ఒక జీవితం చూశాను. కాబట్టి తప్పకుండా ఒక కృషి అనేటటువంటిది, ఒక పట్టుదల అనేటటువంటిది, ఒక దీక్ష అనేటటువంటిది లేకపోతే ఇది సాధ్యం కాదు. చాలా మంది చెప్తారు కదా సినిమాల గురించి, సినిమాలు లేకపోతే ఈ మధ్య చెప్పినట్టు అఖండ, మిగతా ఈ లెజెండ్ ఏదో చెప్తా ఉంటారు. నాకు నచ్చినటువంటి చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణ. నేను కొంచెం హిస్టరీ బ్యాక్గ్రౌండ్ నాకు ఇంట్రెస్ట్ కాబట్టి, అదే కాకుండా ఆ రకంగా గౌతమిపుత్ర శాతకర్ణ అనేటువంటి ఒక క్యారెక్టర్ చేయటం అంత ఈజీ అనేటువంటిది కాదు. అది నేను చూసినప్పుడే అందుకే చెప్పాను వారికి,
అక్కడ చీరాలో చూశాను నేను. ఆ రకంగా ఆ పాత్రలకు వెళ్ళిపోయాడు. తనే గౌతమిపుత్ర శాతకర్ణ అని చెప్పి అనుకున్నాడు, మళ్ళీ అతను పుట్టాడు అనేటటువంటి విధంగా నాకు అనిపించింది. నేను ఇంకొక మాట కూడా చెప్పాను, అది ఆ చెప్పటం అనేటటువంటిది కొంచెం ఎక్కువ అయిందా కూడా, ఎన్టీ రామారావు గారు ఈ పాత్ర వేయాలి అన్నా కూడా ఈ రకంగా ఉన్నదేమో అనిపిస్తుంది బాగా నాకు. ఆ రకంగా నువ్వు ఈ పాత్రలోకి వెళ్ళిపోయావు నువ్వు. ఇది నాకు అన్నిటికంటే కూడా నచ్చినటువంటి పాత్ర. ఎందుకంటే హిస్టరీ ఇది డిపిక్ట్ చేస్తున్నప్పుడు ఆ కాలం 2000 సంవత్సరాల క్రితం పాత్ర అది. ఆనాటి పాత్రని తీసుకుని మనిషి దాన్ని అవగాహన చేసుకుని దానిలోకి వెళ్ళిపోయి ఒక దీక్ష పట్టుదలతో చేసినటువంటి చిత్రంగా నేను భావించాను. మరి సరిపోద్ది అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్ మీ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ నెక్స్ట్ జనరేషన్ కి ఛాన్స్ ఉంది. మనం 50 సంవత్సరాలు అయిపోయింది. ఆయన కూడా అదే ఉద్దేశం, నెక్స్ట్ జనరేషన్ కి ఛాన్స్ కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు. కాబట్టి లెట్ us wish the next generation to move forward and then take the reins. Thank you very much. Thank you, sir. Thank you very much. Dr. Taggupati Venkateswara garu. Thank you for those amazing